ఆర్టీసీలో డ్రైవర్లు శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలో 1000 డ్రైవర్ 743 శ్రామిక్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు గడువు తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం www.tgprb.in లో చూడాలని పోలీస్ నియామక మండలి తెలిపింది. ఆర్టీసీలో డ్రైవర్లు శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు నుమాన్ అందిస్తారు. నుమాన్ విజయ చంద్రిక దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో డ్రైవర్లు శ్రామిక్ పోస్టులకు తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలో మొత్తము 1000 డ్రైవర్ పోస్టులు దాదాపు 743 శ్రామిక్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. సో అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు గడువు తేదీని నిర్ణయించారు. సో పూర్తి వివరాల కోసం టీజీపీఆర్బీ వెబ్సైట్ లోకి వెళ్లి పోలీస్ నియామక మండలి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు కూడా ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసిందని చెప్పవచ్చు. దాదాపు గడిచిన 8 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్లు కానివ్వండి శ్రామిక్ పోస్టుల భర్తీలు జరగట్లేదు. సో దాదాపు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి తొలి పోస్టు కాబట్టి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇటు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఆర్టీసీలో దాదాపు 8,000 మంది ఆర్టీసీ డ్రైవర్లు పదవి విరమణ పొందారు. సో ఆ స్థానంలో ఇప్పటి వరకు కొత్త వారిని ఎవరిని కూడా తీసుకోవట్లేదు. ఉన్నవారు కూడా కేవలం కాంట్రాక్ట్ బేస్ మీద వారిని తీసుకుంటున్నారే తప్ప పూర్తి స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి. సో ఎట్టకేలకు ఇటు తెలంగాణ పోలీస్ నియామక మండలి నుంచి ఆర్టీసీలో దాదాపు 1000 డ్రైవర్ ఉద్యోగాలకు నియామకం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ నోటిఫికేషన్ మీద ఇప్పటికీ ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో త్వరలో మరిన్ని పోస్టులను కూడా విడుదల చేయాలంటూ కూడా ఇప్పటికీ ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే అంటే గడిచిన 2015లో చివరిసారిగా ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించినటువంటి నియామకం జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి కొత్తగా నియామకాలు జరగనటువంటి సిచ్యువేషన్. సో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం మాత్రం ఇప్పటికైతే ఆర్టీసీ కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు విజయ చంద్రిక.